హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. లైనింగ్ బ్లౌజ్కి మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ని రాంగ్ సైడ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్కి చుట్టూరు కూడా మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ముందు చుట్టూరు పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. మీకు ఒకవేళ జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి. ఫోల్డింగ్స్ అవి వస్తున్నాయి అనుకునే వాళ్ళు కొంచెం ఒకసారి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు అక్కడ చూస్తే సరిపోతుంది టిప్స్ అనేది. కింద కూడా చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం బెల్ట్ వేస్తాం కాబట్టి కింద కూడా చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. ఇప్పుడు ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్స్ సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి నీట్గా ఉంటుంది. చుట్టూరు కూడా ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. మనకి థ్రెడ్స్ ఊడిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే హ్యాండ్స్ జాయిన్ చేశాక చుట్టూరు కూడా మనం ఓవర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా చుట్టూరు కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి క్రొత్తగా చూసేవాళ్ళు ఫాలో అవ్వండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఈ విధంగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక మనం బెల్ట్ వేసుకోవచ్చు. కింద నడుం దగ్గర బెల్ట్ వేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ కోసం కట్ చేస్తున్నాను. క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. కొంచెం క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మన నార్మల్ పాదంతోనే వేసుకోవచ్చు పైపింగ్ అనేది, థ్రెడ్ పైపింగ్. ఇప్పుడు థ్రెడ్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు థ్రెడ్ లేనట్లయితే నార్మల్గా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనకి బాగా సన్నగా కావాలి, రెడీమేడ్లా ఉండాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ థ్రెడ్ పైపింగ్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. అంచు కుట్టిన దాన్ని పైపింగ్కి కట్ చేసిన క్లాత్ని ఈ విధంగా చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఈక్వల్గా చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ వేసుకోవాలి. మనకి బాగా సన్నగా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా ఒకసారి పైన వెనక్కి ముందుకి స్టిచ్ చేసినట్లయితే రఫ్ చేయడం వల్ల మనకి థ్రెడ్ అనేది జారిపోదు. కరెక్ట్గా లోపల ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి.
మనం పాదం కూడా మార్చవసరం లేదు. థ్రెడ్ పైపింగ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మనకు చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కూడా కట్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనం రఫ్ చేసుకోవాలి, లేదా థ్రెడ్ అనేది ఊడిపోతుంటుంది. చూసారు కదండి, పైపింగ్ అనేది మనకి ఎంత సన్నగా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. మనం కాటన్ లైనింగే తీసుకోవాలి, ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ అవసరం లేదు. మనకి క్లాత్ అనేది గుచ్చుకోకుండా స్మూత్గా ఉండాలి అంటే లైనింగ్ వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కింద నడుము కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చు, థ్రెడ్ పైపింగ్ సన్నగా కావాలనుకునే వాళ్ళు ఆ విధంగా మనం పైపింగ్ పైన వేసినట్టే కింద కూడా మనం పైపింగ్ తీసుకోవచ్చు, థ్రెడ్ పైపింగ్. మనకి అప్పుడు బెల్ట్ అనేది 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అవసరం లేదు, ఒక 1 ఇంచ్ సరిపోతుంది పైపింగ్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని వెనక్కి తిప్పేసుకోవాలి, మీకు ఒకవేళ వేసుకోవాలి అనుకునే వాళ్ళు. లేదా నేను నార్మల్గా వేస్తున్నాను కాబట్టి పైకి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేస్తున్నాను, లోపల ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చేతికుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నీట్గా ఉంటుంది. అప్పుడు మన చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఒకసారి లాగితే వచ్చేస్తుంది థ్రెడ్ అనేది, లాంగ్ స్టిచ్ వేసుకుంటే. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఇప్పుడు రఫ్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అనేది మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే ఇంకొక లైన్ కొంచెం వెడల్పు వేసుకోండి. అప్పుడు మనకి థ్రెడ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. లోపల మనకి థ్రెడ్స్ కూడా కనిపించు క్లాత్స్ అనేవి ఈక్వల్గా ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది పైకి లేకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.